హైదరాబాద్ పాత బస్తీలో పసి పిల్లల్ని విక్రయించే ప్రయత్నం జరిగింది. 4 రోజుల పసికందును అమ్మేందుకు ప్రయత్నించారు. 5 లక్షల కోసం కన్న బిడ్డను అమ్మకానికి పెట్టింది తల్లి. సామాజిక కార్యకర్త బాలాపూర్ పోలీసులు కలిసి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. తల్లి దళారీని అరెస్ట్ చేశారు. ఇద్దరికి రిమాండ్ విధించారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకొని తల్లిని మభ్యపెట్టాడు దళారి. చివరి క్షణంలో పసికందును కాపాడారు పోలీసులు. శిశువును రక్షించి చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. रिश्तेदारों का है बोल के बोले हम लोग. अच्छा करे माँ, अच्छा रहता तो कहीं रुकेंगे भाई, साइलेंट प्लेस में कहीं रुकेंगे. नहीं होता आगे थोड़ा साइलेंट. कपड़े ला लिए भाभी, पैसा ले लेंगे. नहीं लाए ना ऐसा जाते जाते ले लो. हाँ एक बार बताओ मेरे को, बहुत प्यारी है. आगे लेके 15 साल के बाद मेरे को बच्चा है. బార్కస్ బ్యాంక్ లైన్ కు చెందిన వహీదా ఖతూన్ అనే మహిళ దళారీగా మారి పసిపిల్లలను విక్రయిస్తోంది. రియాసత్ నగర్ కు చెందిన అఫ్రీన్ బేగం కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులున్నాయని తెలుసుకొని పుట్టబోయే బిడ్డను అమ్మేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయంటూ మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించింది. మంగళవారం అఫ్రీన్ బేగంకు ఆడబిడ్డ పుట్టింది. అప్పటికే అనుకున్న ప్రకారం కేవలం 4 రోజుల వయసున్న చిన్నారిని అమ్మేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సమాచారం బాలాపూర్ పోలీసులకు చేరడంతో సామాజిక కార్యకర్త సఫియా మాఫీ సహకారంతో పసికందును కాపాడారు. డబ్బుల లావాదేవీ జరగబోతున్న సమయంలో ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విచారణలో తల్లి అఫ్రీన్ బేగం, దళారి వహీదా ఖతూన్ ఇద్దరు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. పసికందును చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించారు. कल बालापुर पुलिस स्टेशन लिमिट्स में एक औरत छोटा बच्ची की सेल करने के लिए कोशिश कर रहा बोल के हमारा को इंफॉर्मेशन आया, तो हमारा एसआई और स्टाफ को बिछा के उसका ऊपर रेड कर दिया. एक औरत है वाहिदा खातून, उन्होंने एक छोटा बच्चे की लाके सेल करने के लिए कोशिश कर रहा, उसको पकड़ के उसका बच्ची की भी रेस्क्यू करके उसको शिशु विहार मदरा नगर को भिजा दिया. ఇప్పుడు పట్టుబడ్డ దళారి వహీదా ఖతూన్ గతంలోనూ పిల్లలను అమ్మారని ఆరోపించారు సామాజిక కార్యకర్త సఫియా మాఫీ. ఇందులో హాస్పిటల్ డాక్టర్ల పాత్ర కూడా ఉందని, చిన్నారుల అమ్మకం వెనక ఎవరెవరున్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాకు తెలిసిన ఒక ఆమె చెప్పింది, ఇట్లా ఒక ముస్లామే ఉంది, ఆమె పిల్లలకి అమ్ముతుంది, బాబు ఉంటే 7 lakhs రూపీస్, అమ్మాయి ఉంటే 5 lakhs రూపీస్ అని చెప్తుంది ఆమె. అంటే సరే అమ్మ మనం చూద్దాం పోయి ఫస్ట్ అని చెప్పినాక ఆమె అన్నది 4 daysలో ఒక పాప డిశ్చార్జ్ అవుతుందంట, పుట్టి 4 days అవుతుందంటే నేను అన్నా సరే మనం వెళ్దామని ఆ అమ్మాయి మళ్ళీ నాకు పిలిచింది. పోయి బాలాపూర్ పిఎస్కి మేము ఇన్ఫార్మ్ చేసినాం. మళ్ళీ పిఎస్ టీమ్ సర్కిల్ సార్ కూడా మాకు చాలా సపోర్ట్ చేసిండ్రు. ముస్లామేతో మాట్లాడినాక ఆమె చెప్పింది మీరు డబ్బులు తెచ్చారా అంటే నేను అన్నా అవును తెచ్చాం మేము. డబ్బులు ఎంత ఉందంటే 5 lakhs అన్నాం. అయితే పహాడే షరీఫ్కి రండి నేను లొకేషన్ పెడతా అంటే సరే అని మేము పహాడే షరీఫ్కి పోయినాం. అక్కడ ఆమె ఒక ఆటో డ్రైవర్తో వచ్చింది. ఆటో డ్రైవర్తో వచ్చి పాప ఉంది, ఆమె ముస్లామే దగ్గర పాప ఉంది. అయితే నేను అన్నా ఫస్ట్ నేను పాపకు చూస్తా, దాని తర్వాత నేను డబ్బులు ఇస్తా అంటే సరే అన్నది ఆమె. నేను అన్నా నాకు కూడా తెలిసిన వాళ్ళు ఇక్కడ అందరు నాకు గుర్తుపడతారమ్మా, మనం కొంచెం ముంగట్ పోదాం అన్నాక జేజేఆర్ ఫంక్షన్ హాల్ ఎదురుగా లైన్లో ఆమె తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఆమె డబ్బులు లెక్క పెట్టడానికి పోతుంది. అప్పటికే అందరు వచ్చేసిండ్రు. వచ్చి ఆమెకు పట్టుకొని బాలాపూర్ పిఎస్కి తీసుకెళ్ళిండ్రు. అక్కడ తీసుకెళ్ళినాక ఆ పాప మమ్మీ గోల్కొండలో ఉంటుంది, ఆమెకు కూడా పిలిపించిండ్రు. పాపకి ఏమో సిడబ్ల్యూసి అమీర్పేట్కు పంపించింది. 2 months ముందు ఆమె అబ్బాయికి అమ్మిందంట 7 lakhsకి. ఆమె చెప్తుంది ఇట్లా తీసుకుంటాం, ఇట్లా ఇచ్చేస్తాం, డబ్బులు ఇట్లా ఇస్తారు, పాపని ఇట్లా తీసుకువెళ్తారు, మీరే ఎంత ఇన్వెస్టిగేషన్ చేస్తుండ్రని చెప్తుంది ఆమె. 7-8 అయితే అమ్మొచ్చు, ఏంటంటే ఆమె హాస్పిటల్లోనే పని చేస్తుందంట. ఆమె చెప్తున్న ప్రకారంగా చూస్తే 2 డాక్టర్లు కూడా దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారని చెప్తుంది ఆమె.
పాత బస్తీలో చిన్నారుల విక్రయాలకు సంబంధించిన మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ నూర్ మహమ్మద్ అందిస్తారు. హైదరాబాద్ పాత బస్సులో పసికందుల విక్రయాల ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని సృష్టించింది. విచారించిన తర్వాత దళారీతో పాటు తల్లిని కూడా పోలీసు అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలం నుంచి అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ ముఠా పైన ఎక్కడెక్కడ పిల్లల్ని అమ్మారు, ఏ ప్రాంతాల్లో ఈ ముఠాల్ని తరలించారనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. తల్లిని రిమాండ్కి తరలించారు. ఆల్రెడీ చైల్డ్ ఎవరైతే ఉందో ఆమెకి వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పిన తర్వాత ఈ ముఠా ఏ రాష్ట్రాల్లో పనిచేసింది, ఎన్ని లక్షల రూపాయలకి ఇంతకుముందు అమ్మారనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే విచారిస్తున్న పరిస్థితి. చాలా కాలం నుంచి పాత బస్సులోని కొన్ని ప్రాంతాల్లో పేదరికాన్ని తట్టుకోలేక ఇలాంటి పనులు చేస్తున్నారనేసి ఆరోపణలు వచ్చాయి. కానీ పోలీసు విచారణ అయితే నమ్మలేని నిజాలు అయితే బయటపడుతున్న పరిస్థితి. అసలు తల్లి ఎవరు, దళారీ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ప్రాంతాల్లో ఈ హాస్పిటల్స్ ఉన్నాయి, ఈ హాస్పిటల్లో సహకరించిన అధికారులు ఎవరనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే విచారిస్తున్న పరిస్థితి. కెమెరా సాయితో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్. Perdón,